సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. తగ్ లైఫ్. సో స్టార్టింగ్ సినిమా రిలీజ్కి ముందు కొంతమందికి ఆ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ తెలియక తుగ్ లైఫ్ అని పిలిచేవారు. సినిమా రిలీజ్ తర్వాత తుగ్ లైఫ్ అని పిలుస్తున్నారు. అంటే ఎలా ఉందంటే, మణిరత్నంకి ఫిల్మ్ మేకింగ్ నేర్పించే అంత పెద్దవాళ్ళు ఎవరో అవ్వకపోయినప్పటికీ మనకి ఇక్కడ కస్టమర్స్ అనేవాళ్ళు ఆడియన్స్ కాబట్టి ఆడియన్స్కి కావాల్సింది క్యాటర్ చేయడంలో మణిరత్నం గారు తగ్ లైఫ్ ఫెయిల్ అయిందని ఎవ్రీవేర్ ప్రతి చోట యునానిమస్గా చెప్తున్నారనమాట. సో దాని గురించి కంప్లీట్గా చర్చించడానికి నాతో పాటు ఫిలిం క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. బాగున్నారా సార్? ఫైన్. సో అంటే ఒక పెద్ద లెజెండ్ ఒకప్పుడు మణిరత్నం గారు అంటే మనం ఎలా చెప్పుకునే వాళ్ళం, అంటే ఇప్పటికీ కూడా మణిరత్నం గారి సినిమా బికాజ్ నాయగన్ కాంబినేషన్ 38 years 37 years తర్వాత వస్తుందంటే ఒక రేంజ్లో వెయిట్ చేశారు అందరూ. ఇప్పుడు ఆ సినిమాని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తూ ఏంటిది మణిరత్నంకి ఏమన్నా పిచ్చెక్కిందా అనే విధంగా కమెంట్స్ వస్తున్నాయి. సో దాని గురించి మనం మాట్లాడడానికి నాకు కొంచెం ఏదో సిగ్గుగా వేస్తుంది. బట్ చెప్పండి, అసలు తగ్ లైఫ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటారు? ఒకటండి, ఫస్ట్ టైటిల్తో స్టార్ట్ అయిందండి ఈ సినిమా ఫెయిల్యూరు. ఫస్ట్ ఈ టైటిలే చాలా మందికి అర్థం కాలేదు, ప్లస్ చాలా మంది దీన్ని రిసీవ్ చేసుకోలేరండి. వెరీ సింపుల్. రెండోది, ఎప్పుడైతే మణిరత్నం గారు కానివ్వండి, అటు కమల్ హాసన్ వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడో లాస్ట్ మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు మళ్ళీ జత కట్టి ఎంత సినిమా తీసుకొస్తున్నారు అన్నప్పుడు ఏంటంటే వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అంటే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటాయి. సో ఈ సినిమా ఏంటంటే ఆ నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కాలేకపోయింది. అది ఒక్క డిపార్ట్మెంట్ అని చెప్పలేము, ఓవరాల్గా అసలు వీళ్ళు ఎంచుకున్న స్క్రిప్ట్ కూడా వెరీ వీక్ స్క్రిప్ట్, వెరీ రెగ్యులర్ ఆర్డినరీ స్క్రిప్ట్. మరి ఆ స్క్రిప్ట్ని మరి కమల్ హాసన్ గారు ఎలా ఓకే చేశారో, లేకపోతే మణిరత్నం గారు ఏ మ్యాజికల్ వేలో చెప్పి కమల్ హాసన్ గారిని కమిట్ చేశారో కానీ నిజంగా స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ వీక్ అండి. రెండోది, పూర్తిగా అసలు ఈ సబ్జెక్ట్ మీద పెద్ద వర్క్ కూడా చేసినట్టు నాకు అనిపించలేదు ఎక్కడ. అంటే ఇప్పుడు ఒక ఆర్డినరీ స్క్రిప్ట్ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మనం సినిమాని నడిపించే విధానం, స్క్రీన్ ప్లేలో మన మ్యాజిక్ అనేది చూపించాలి డైరెక్టర్ అనేవాడు. ఆ మ్యాజిక్ సక్సెస్ అయితే ఒక ఆర్డినరీ సినిమా కూడా ఎక్స్ట్రాడినరీ అయింది. కానీ ఇక్కడ టోటల్గా ఆ మ్యాజిక్ ఫెయిల్ అయిపోయింది. ఒక నార్మల్ సినిమా, ఒక నార్మల్ సబ్జెక్టు, ఒక నార్మల్ వేలో ఒక లైన్ ట్రావెలింగ్ లాగా అయిపోయింది సినిమా అంతా. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది సినిమా చూస్తున్న ప్రతి ఆడియన్కి కూడా నెక్స్ట్ 15 నిమిషాల తర్వాత ఏం జరగబోతుందో కూడా గెస్ట్ చేసి చెప్పేయగలరు. ఒక మణిరత్నం గారి సినిమా అనగానే ఒక ఫీల్ గుడ్ మూవీ, హై ఎమోషన్స్, ప్లెజెంట్ సినిమాటోగ్రఫీ, ఒక లైట్ మ్యూజిక్, ఎన్నో ఉంటాయి. మణిరత్నం సినిమా అనగానే చాలామంది చాలా విధాలుగా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు. ఎందుకంటే ఆయన సినిమాని అంత ప్రేమించి తీస్తాడు, ఆయన సినిమాని అంత డెప్త్కి వెళ్ళి ప్రతి ఫ్రేమ్లో కూడా ప్రతి దానికి కూడా అవసరమైనంత ఖర్చు పెడతాడు, ఇన్వాల్వ్ అవుతాడు. అది పర్ఫెక్ట్గా రాకపోతే ఈవెన్ పెద్ద హీరో అయినా సరే, విభేదించి అయినా సరే తనకి నచ్చిన విధంగా, తను అనుకున్న విధంగా అది వస్తేనే తీస్తాడు. అవసరమైతే ఆ సినిమా కూడా ఆపేస్తాడు అని కూడా మనం విన్నాం. హీరోలకే డైరెక్టర్ ఆయన, హీరోని చేసే అందరూ హీరోలని డైరెక్ట్ చేసి సినిమాలు తీస్తున్నారు కాదు, ఈయన హీరోల్ని కంట్రోల్ చేసే డైరెక్టర్. సో అలాంటి మణిరత్నం గారు ఈ సినిమాలో నాకు తెలిసి డెఫినెట్గా నాకైతే అక్కడ మణిరత్నం గారు కనపడలేదండి. హార్డ్లీ 1-2 సీన్ ఆ స్టార్టింగ్లో తప్పితే నాకు మణిరత్నం గారు ఓవరాల్ సినిమాలు ఎక్కడ కనపడలేదండి. అంటే మీకు పాస్ట్ నుంచి ప్రెసెంట్కి వచ్చేసరికి ఇంకా అయిపోయింది, డ్రాప్ అయిపోయింది. మణిరత్నం గారు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఇప్పుడు నేను నార్మల్గా అడుగుతున్నానండి, కంపారిజన్ తో మాట్లాడుకుంటే శంకర్ గారి ఇండియన్ సినిమా, ఇప్పుడు మణిరత్నం గారిది ఈ సినిమా, కొన్ని అంటే ఒక గొప్ప కాంబినేషన్స్ అని ఫీల్ అయ్యేవాళ్ళం. అవి మళ్ళీ ఇప్పుడు తోడుతుంటే ఇలా ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, దానికున్న వాల్యూ పోతుంది. ఇండియన్ 2కి మనం చూసాం కదా, వెరీ సింపుల్. అసలు ఆ మనిషి మేక్ ఓవరే పోయింది. కమల్ హాసన్ గారి మేక్ ఓవర్ దానికి దీనికి చూస్తే ఏదో గజిబిజి హడావుడిగా ఏదో సినిమా చేసేయాలని చేసినట్టుంది, కానీ ఎక్కడుందండి క్వాలిటీ వర్క్ ఏది? ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? కమల్ హాసన్ గారు ఏంటి, ఆయన వైఫ్ క్యారెక్టర్ ఏంటి, కొడుకుగా చిన్న కమల్ హాసన్ కింద క్యారెక్టర్ ఏంటి, డ్యువల్ క్యారెక్టర్ ఏంటి, కూతురు క్యారెక్టర్ ఏంటి, ప్రతి క్యారెక్టర్ కూడా ఎంత పొటెన్షియల్గా, అంటే ప్రతి క్యారెక్టర్కి ఎంత స్పేస్ ఉంటుంది. ఈ రోజుకి కూడా గుర్తుండిపోయినాయి వాళ్ళకి. ఆ కస్తూరి గారు తర్వాత పెద్ద సినిమాలు చేయకపోయినా కూడా ఈ రోజుకి కూడా అదే పేరు చెప్పుకుంటారు కదా, కస్తూరి గారు అని ఇప్పుడు 4-5 ఉన్నా కూడా కస్తూరి గారు ఎవరు ఇండియన్ సినిమా చేసిన కస్తూరి గారు అంటారు. అంటే ఆ సినిమా
పబ్లిక్ అంత ఓన్ చేసుకున్నారు. ఎలా ఓన్ చేసుకున్నారంటే ఆ డైరెక్టర్ ఆ సినిమాలో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ కానీ, ఆ క్యారెక్టర్స్కి ఇచ్చిన బలం కానీ, స్క్రీన్ మీద వాళ్ళ ప్రజెన్స్ కానీ, వాళ్ళ పలికిన సంభాషణలు కానీ, ఇవన్నీ ఆ సినిమా గొప్పతనం. వేరే ఈ సినిమాలో సింబు కూడా ఉన్నాడు. సింబుకి కూడా ఇదే ప్రాబ్లం. ఆయన క్యారెక్టర్ అలా వస్తుంది, ఏదో ఫైట్లు 2 డైలాగులు ఏదో వెళ్ళిపోతున్నాడు చెప్తే, ఒక ప్రాపర్ ఐడెంటిటీ శంభుకు ఒక ప్రాపర్ ఐడెంటిటీ క్రియేట్ చేయలేపారు ఈ సినిమా. అంటే మణిరత్నం గారి సినిమా కదా అని చెప్పి ఆయన కూడా ఏం పెద్ద డీటెయిల్స్ అడగలేదంటారా నేరేషన్ లో కావచ్చు? 200% అండి. నాకు తెలిసి కమల్ హాసన్ గారు కూడా యాజ్ పర్ మణిరత్నం గారు ఏదైతే నాకు ఇది కావాలి, మీరు ఇది చెయ్యాలి, ఇది మాట్లాడాలి, ఈ సంభాషణ ఇలా ఉండాలి, ఇక్కడ ఇది పండాలి, అంతవరకు ఆయన చెప్పింది చేశారంతే. కమల్ హాసన్ గారు మాత్రం ఆయన 100% ఇచ్చారు, దాంట్లో ఎటువంటి లేదు. ఒక సీరియస్గానే వెళ్తూ ఆ క్యారెక్టర్ నవ్వులు అక్కడక్కడ నవ్వులు రావటం, ఆ సీన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఒక కొంతవరకు అక్కడక్కడ మనకు ఒక రిలీఫ్ లాగా నడిచింది. కానీ వేరే మిగతా క్యారెక్టర్స్ పరంగా చూస్తే మాత్రం అన్నీ రొటీన్ డైలాగ్స్, రొటీన్ క్యారెక్టర్స్, రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ స్క్రిప్ట్. ఒకప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఒక గొప్ప కథ చూడడానికి సినిమాలకు వెళ్ళేవారు. బట్ ఈ పాండమిక్ తర్వాత దీని తర్వాత ఏంటంటే సినిమా థియేటర్కి ఎందుకు వెళ్తున్నారంటే ఉన్న 2 గంటల్లో 2.5 గంటల్లో భావోద్వేగాలు అన్నీ కల్పించేయాలి. అంటే ఒక ఎలివేషన్ సీన్ రావాలి, ఒక ఎంటర్టైన్మెంట్ రావాలి, ఇవన్నీ రావాలి. సో ఇప్పుడు ఈ కమర్షియల్ ఫార్మేట్ని కావాలని అడాప్ట్ చేసుకోవాలని మణిరత్నం గారు, శంకర్ గారు కొత్తగా ఆయన వాళ్ళు మారి చేతులు కాల్చుకుంటున్నారంటారా? డెఫినెట్గా. అసలు ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరు? ఆ టైటిల్ కార్డులో డైరెక్టర్గా అనే పేరు వేయకుండా ఉంటే ఎవరు ఈ సినిమాకి డైరెక్టర్ అంటే ఎవరు చెప్పలేరు. మణిరత్నం గారి సినిమాని అయితే చెప్పలేరు ఎవరు. ఆయన మార్క్ ఎక్కడ లేదండి. డెఫినెట్గా ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన 100% ఫెయిల్ అయ్యారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అసలు మణిరత్నం గారి స్థాయికి చేసే సినిమా కూడా కాదు ఇది. అది ముఖ్యంగా కమల్ హాసన్ గారు మనం చూసాం, విక్రమ్, ఎలాంటి సినిమాలు వచ్చినాయండి. సో ఆయన కూడా ఏదో ఒక సినిమా మణిరత్నం గారితో చేస్తున్నామని ఏదో చేసి ఆబ్లిగేషన్ మీద చేసినట్టుంది. కానీ ఒక ప్రాపర్ వేలో కమల్ హాసన్ గారిని కూడా ప్రాపర్గా చూపించలేకపోయారని నా అభిప్రాయం ఈ సినిమా మీద. కరెక్ట్. సో మ్యూజిక్ సార్, అసలు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే ఒకప్పుడు మణిరత్నం గారి సినిమాల్లో పాటలు ఇప్పటికీ మనం హమ్ చేసుకుంటాం. అట్లీస్ట్ ఒక్క పాట అయినా లేదా బీజిఎం రింగ్ టోన్స్ పెట్టుకుంటూ ఉంటాం, పాటని హమ్ చేస్తూ ఉంటాం. ఈవెన్ నాయకన్ చూస్తే నాకు తెలిసి నీ గూడు చదిరింది, అది ఎంత పెద్ద పాపులర్. ప్రతిదండి ఆ రోజా సినిమాలో లైట్ మ్యూజిక్ తో సాంగ్ ఎలా వచ్చిందండి, నా చెల్లి ఈ రోజు ఆ పాట ఎలా వస్తుంది చెప్పండి. అదే అంటుంది ఈ సినిమాలో సిచ్యువేషనల్ గా గుర్తుందా సార్ ఎవరికైనా ఆడియన్స్ కి? ఏమి ఉండదు, ఒక్కడ కూడా గుర్తుండదు. ఈ సినిమాలో సిచ్యువేషన్ పరంగా ఏదో ఒక 2 సాంగ్స్ అలా వచ్చిపోయినాయి, ఆ తర్వాత వచ్చినాయి. కానీ ఏ సాంగ్ కూడా ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోలేకపోయింది. ఇందాక మీరు అడిగినట్టు భవిష్యత్తులో ఈ పాట మన కారులో ప్లే అవుతూ ఉంటుంది, ఫంక్షన్స్లో ప్లే అవుతుంది, లేదా 4 ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నప్పుడు ప్లే చేసుకుంటారు, ఆ పరిస్థితి లేదు. ఇక బీజేఎం పరంగా చూస్తే ఒక కొద్దిలో గొప్ప బెటర్ అనుకోవటం అంతే, ఇట్స్ బెటర్ అంతే. కానీ ఏఆర్ రెహమాన్ స్థాయికి మనం, మణిరత్నం గారి స్థాయికి మనం ఆశించినవి అయితే మాత్రం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో రాలేదు. ఇంక ఈ సినిమా గురించి మనం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడానికి కూడా ఈ క్యారెక్టర్ బాగుంది, ఇది బాగలేదు అంటానికి లేదు. అసలు సినిమా ఓవరాల్గా అంటే సబ్జెక్టే వీక్ అయ్యేటప్పటికి ఏంటంటే ఏ క్యారెక్టర్కి కూడా అంత బలం చేకూరలేదు, అంత అవుట్పుట్ కూడా మనకు రాలేదండి ఎక్కడ. సో ఓవరాల్గా ఈ సినిమా మణిరత్నం గారికి ఉన్నటువంటి ఫెయిల్యూర్స్, అదే రావడం కొన్ని వచ్చినాయి కదా, సో ఆ లిస్ట్లో దీన్ని కూడా పక్కన పెట్టేసుకో. సార్ కొంతమంది ఏమంటున్నారంటే మణిరత్నం గారి ఫెయిల్యూర్స్ లో టాప్ లో ఉంటుంది అంటున్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే జనరేషన్ బై జనరేషన్ మన కంపారిజన్స్ ఎలా ఉంటాయి, ఆ రోజుకి అది ఫెయిల్ అనుకుంటాం. సో అట్లా ఆయన ఫెయిల్యూర్ లిస్ట్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో అయితే డౌట్ లేదు. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కమల్ హాసన్ గారిని, సింబు గారిని, లేకపోతే ఇన్ని పక్కన పెట్టండి, కమల్ హాసన్ గారు మణిరత్నం గారు కాంబినేషన్, లేదంటే ఏఆర్ రెహమాన్ గారు మణిరత్నం గారు కలిశారు, ఇవన్నీ పక్కన పెడితే ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరినీ పెట్టారు. వాళ్ళందరినీ పెట్టి కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనేది మెయిన్ కమెంట్. పెట్టారు కానీ ఎందుకు వాడుకుంటున్నారు ఒక్కొక్కరిని అనేది తెలియదు. త్రిష కంప్లీట్లీ సెన్సే లేదు, ఆవిడ క్యారెక్టర్కి ఒక సెన్సే లేదు. ఈవెన్ ఆవిడ కంటే అభిరామి గారి క్యారెక్టర్ బాగుంది అని చెప్పి అంటున్నారు. ఏమంటారు దాని గురించి? త్రిష గారి క్యారెక్టర్ గురించి కరెక్ట్గా చెప్పాలంటే కంప్లీట్ ఫెయిల్యూర్. అసలు ఆ క్యారెక్టర్ మరి త్రిష గారు ఎలా చేశారో తెలియదు, కానీ నాకు ఆ క్యారెక్టర్కి అయితే అసలు 100% అది ఒక టాప్ హీరోయిన్ లైక్ త్రిష గారు చేసే క్యారెక్టర్ కాదు. సరే మీరు ఆ క్యారెక్టర్ చేసినా కూడా దాని నుంచి అయితే ఎటువంటి గుర్తింపు రాదని కూడా నాకు వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది, దాంట్లో అయితే డౌట్ లేదు. ఎందుకంటే అసలు
ఆ క్యారెక్టర్ అలాంటిది, ఇంక మనం రివీల్ చేయకూడదు కాబట్టి, సినిమా థియేటర్స్లో ఉంది కాబట్టి. సో ఆ క్యారెక్టర్ అయితే మాత్రం ఆ క్యారెక్టరే బ్యాడ్. ఆ బ్యాడ్ క్యారెక్టర్లో టాప్ హీరోయిన్ చేయటం వల్ల ఆమెకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. సో ఒకప్పుడు ఒక బలమైన సంకల్పం ఉండేది, ఆయన కథలు ఎందుకు తీసేవారు. దళపతి మాట్లాడుకుంటే అర్జునుడు కర్ణుడు, వాళ్ళ సీక్వెన్స్ని ఆయన చాలా కర్ణుడు ఏం కోల్పోయాడు, కర్ణుడు దుర్యోధనుడు వాళ్ళ కాంబినేషన్ తీసుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ని తీసుకున్నారు, ఇలాంటి నేపథ్యం క్రియేట్ చేశారు. ఒక బలమైన సంకల్పం ఉంది ఆ కథ చెప్పడానికి. ఇప్పుడు అసలు ఎందుకు దీనికి సంకల్పం ఏంటంటే ఏం చెప్తారు అసలు? తగ్ లైఫ్ ఏమి లేదు, ఒక గ్యాంగ్స్టర్. అదే అది గ్యాంగ్స్టర్ పాత కథే కదా సార్. ఏం చెప్పాను కథ, ఈ కథ ఎప్పుడుదానండి, కొత్తగా ఈ కథతో ఆల్రెడీ కొన్ని 100 సినిమాలు వచ్చి ఉంటాయి అన్ని భాషల్లో. నేదంటే కనీసం ఆ స్క్రీన్ ప్లే లోనే మ్యాజిక్ చేయాలి, అంటే ఇలా మ్యాజిక్ కూడా చేయాలి. ఏ హుక్ పాయింట్ ఉంది అసలు? ఏదో ఒకటి ఉండాలి కదండి. అసలు ఈ సబ్జెక్ట్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్, లేదా ఇది ఒక హై పాయింట్, ఇది ఒక సర్ప్రైజింగ్ పాయింట్, ఇది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది ఈ టోటల్ సబ్జెక్ట్లో లేదు. తప్పుగా అనుకోకండి, కొంచెం కాంట్రవర్షియల్ అనిపించవచ్చు, కానీ వినే మాటలు అంటే ఒకప్పుడు లెజెండ్స్ కదా. ఇప్పుడు మణిరత్నం గారు, శంకర్ గారు అంటే అంత గొప్ప లెజెండ్స్. వాళ్ళు రిటైర్ అయిపోతే బెటర్ అంటారా? బికాజ్ ఉన్న పరువు పోతుందేమో ఇలాంటి డెలివరీ చేస్తుంటే ఇలాంటి ప్రోడక్ట్స్. వీళ్ళు ప్రాపర్ సబ్జెక్ట్ వర్క్ చేసుకొని మార్కెట్కి సంబంధం లేకుండా వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళ స్క్రిప్ట్ రెడీ చేసుకొని సినిమాలు తీస్తే, అది కొత్త హీరోలైనా పాత హీరోలైనా, ఈరోజు పాన్ ఇండియా స్టారులతో అయినా ఎవరైనా, ఆ సబ్జెక్ట్కి ఎవరు కావాలో, ఎవరు డిమాండో వాళ్ళతో కనుక వాళ్ళు అనుకున్న సబ్జెక్టు, మార్కెట్లో ఇవాళ ఏది నడుస్తుంది ట్రెండ్ అది కాదు, తీస్తే వాళ్ళకంటూ ఒక ఆడియన్స్ బేస్ ఉంది మార్కెట్లో. మణిరత్నం సినిమా గుడ్ ఆర్ బ్యాడ్ వెళ్ళి చూడాలన్న ఒక ఆడియన్స్ బేస్ ఉంది ఆయనకి. ఒక హీరోకి ఎలా ఉంటుందో బేసు, ఫ్యాన్స్, అలా మణిరత్నంకి ఉన్నారండి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అతని ఐడియాలజీతో సినిమాలు తీయాలి. అంతేగాని ఇలా మార్కెట్లో ఇది నడుస్తుంది, 2 పాటలు, ఒక ఫైట్, ఒక ఐటమ్ సాంగ్ పెడితే సినిమా ఆడేస్తుంది, నేను కూడా అదే సినిమాలు తీయాలనుకుంటే ఏమైంది? శంకర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటాడు, కమర్షియల్ సినిమా తీద్దాం అనుకున్నాడు, ఏమైంది? చేతులు కలిపోయింది. అట్లా ఇది ఒక సినిమా వెనకాల ఎన్నో జీవితాలు ఉంటాయండి. ఒక ఆర్టిస్టులే కాదు, వెనకాల టెక్నీషియన్స్, వాళ్ళ ఫ్యామిలీస్, ఒక పెద్ద ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది. సో ప్రయోగాలు అనేది కొంతవరకు సాధ్యమే, కానీ పూర్తి స్థాయిలో చేస్తే మాత్రం ఇండస్ట్రీకే అది పెను ప్రమాదం లాంటిది. బట్ మీరు చెప్పిన ఆన్సర్స్లోంచి నాకు కొన్ని గుర్తొచ్చినాయి. ఏంటంటే నార్మల్లీ ఏ సినిమా రిలీజ్ అయినా హీరో ఇంట్రడక్షన్ కానీ, లేదంటే టైటిల్ కార్డు కానీ, ఇవి పెట్టుకునేవారు స్టోరీస్. నేను ఎక్కువ స్టోరీస్ చూసింది ఏంటంటే మణిరత్నం ఫిల్మ్ అనేది పడినప్పుడు ఫొటోస్ తీసుకుని పెట్టుకున్నారండి చాలామంది, ఆయన నా ప్రేమ. బట్ ఓకే, ఇంకొక మంచి సినిమాతో ఆయన మన ముందుకు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా షూర్, డెఫినెట్గా ఆయన బలం ఏదో తెలుసుకొని దాని మీద వర్క్ చేసుకొని ఒక ప్రాపర్ వేలో కనుక సినిమా తీస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. ఎంతోమంది ఆయనలాగా సినిమా తీయాలనుకునే దర్శకులు ఉన్నారండి వాళ్ళ. ఆయన మాత్రం ఒరిజినాలిటీ మానేసి రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళందరూ ఇదే నేను చెప్తుంది, ఒక రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళు అనుకున్న సినిమా వాళ్ళ బలాల పక్కన వదిలేసి ఏదో మార్కెట్లో నడుస్తున్న రూట్లో 10 మంది వెళ్ళే దారిలో మనం కూడా వెళ్ళిపోదాం అని వాళ్ళ మూలాలు, వాళ్ళ బలాలు, వాళ్ళలో ఉన్నటువంటి న్యూ థింకింగ్ ప్రాసెస్ అంతా పక్కన పెట్టేసి పాత చింతకాయ పచ్చళ్ళలాగా పాత సినిమాల్లో అదే సబ్జెక్ట్ని అటు తిప్పి ఇటు తిప్పి అదే తీసి దాన్ని కనీసం ఇంట్రెస్టింగ్ వేలో ఆ స్క్రీన్ ప్లే కూడా చెప్పే విధానంలో అన్నా కొత్తగా చెప్తే కనీసం వినేవాళ్ళకి ఓకే, వాళ్ళు ఎంగేజ్ చేసి పంపించారు ఈ 2-3 అవర్స్ అనుకోవచ్చు. అది కూడా లేదు. సో డెఫినెట్గా ఆయన మళ్ళీ ఆయన హోంవర్క్ ఆయన ప్రాపర్గా చేసుకొని ఆయనలోని మణిరత్నాన్ని బయటికి తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.